హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. బాలీవుడ్ హీరోయిన్ ని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది మరింత హాట్ టాపిక్ గా మారింది సార్. మళ్ళీ ఆ హీరోయిన్ నిన్న బయటకు వచ్చి మాట్లాడుతుంది. అంటే ఏ విధంగా తను టార్చర్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అన్న విషయాలపైన. అసలు ఇప్పుడు ఈ కేసు ఎటుపోతుంది అంటారు? మరి ఆ హీరోయిన్ ఏం మాట్లాడింది? మరి గవర్నమెంట్ వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్? ఏదేమైనా తెలుగుదేశం 1 by 1 వైసీపీకి సంబంధించిన అమ్మాయిల విషయాలని బయటికి తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు ఇది మొన్నటి వరకు ఆశా జత్వాని అనే పేరుని తీసుకొచ్చారు. ఇప్పుడేమో కాదంబరి జత్వాని అంటున్నారు ఆమె. సో మొన్నటి వరకు ఎవరి పేర్లు కూడా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏదో ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక వైసీపీ నాయకుడు ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొత్తానికి ఆమెనే రంగంలోకి దించినట్టుగా అర్థమవుతుంది. ఆమె నిన్న TV5 మూర్తితో లైవ్ షోలో ఆమె పార్టిసిపేట్ చేసింది. కాకపోతే ఇక్కడ ఇప్పటికీ నాకైతే కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఏంటంటే సజ్జన్ జిందాల్ పేరు బయటకు వచ్చింది. సజ్జన్ జిందాల్ JSW అనే కంపెనీ అయింది. సజ్జన్ జిందాల్కి 64 ఏళ్ళు. ఆయన ఈ అమ్మాయితో అఫేర్లో కొద్ది రోజులు ఉన్నాడని, తర్వాత ఆయన టార్చర్ చేయడం మొదలుపెట్టాడని, ఈ అమ్మాయి అతని మీద అత్యాచారం కేసు పెట్టిందని బాంద్రాలో, ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టిందని, దాంతో ఈ సజ్జన్ జిందాల్ వైసీపీని కాంటాక్ట్ చేస్తే సజ్జలకు అప్పగించాడు జగను. సజ్జల అక్కడ విజయవాడ మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావుని కాంటాక్ట్ చేశాడు. వాళ్ళ కొడుకు కుక్కల విద్యాసాగర్ని తీసుకొని అతనుకి ఈమెకు పరిచయం ఉంది అని అతని ద్వారా కేసు పెట్టించి మీద. సో కొంతమంది ఇక్కడ నుంచి పోలీసులు, విజయవాడ నుంచి పోలీసులు బాంబే వెళ్ళి, బాంబేలో ఆమెను ఆమె ఫ్యామిలీని పట్టుకొచ్చి ఇక్కడ దాదాపు 40 రోజుల పాటు, మొన్నటి వరకు 18 రోజులు అన్నారు, ఇప్పుడు 40 రోజులు అంటున్నారు. 40 రోజుల పైన గెస్ట్ హౌస్లో వాళ్ళని ఉంచి వాళ్ళకి ఆహారం కూడా సరిగా అందించుకోకుండా టార్చర్ చేసి వాళ్ళని డాక్యుమెంటరీల అనేక మంది డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించి, సో వాళ్ళని భయభ్రాంతం చేసి వదిలేశారు. దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ ఇయర్ ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య ఇది జరిగింది. దాని తర్వాత మార్చి 15 వరకు ఇది బెయిల్ ఇచ్చారు. జైలు నుంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు అందరిని భయభ్రాంతం చేశారు. ఈమె వెళ్ళినాక అక్కడ ముంబై బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఈమె అక్కడ కేసు పెట్టినా కూడా వాళ్ళు పోలీసులు పట్టించుకోకపోతే ఈమె జిందాల్ మీద ముంబై కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఆదేశించింది పోలీస్ స్టేషన్ని దీని మీద పనిచేయమని. కానీ ఫైనల్గా ఈ టార్చర్ అంతా అయినాక ఆమె పోలీసులకి సహకరించలేదన్న పేరుతో క్లోజర్ పిటిషన్ కోర్టులో వేసేసారు పోలీసులు. సో ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈమె ఏం ఆరోపిస్తుంది, ఇది ఒక కథనం. రెండవ కథనం ఏంటంటే ఈ విద్యాసాగర్కి ఆమెకు పరిచయం ఉందని 2015లో కొంతకాలం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, దాని తర్వాత పెళ్లి చేసుకోమంటే తన ముఖం చాట చేశాడు, దాంతో ఆమె గొడవ చేయడం మొదలు పెడితే టార్చర్ చేశారు అనేది రెండో విషయం. సో మరి జిందాల్ పేరు ఎందుకు వచ్చింది? జిందాల్ 64 ఏళ్ళు ఆయన సజ్జన్ జిందాల్. JSW కంపెనీ వాళ్ళది కాంగ్లోమెరేట్ కంపెనీ, $23 బిలియన్ కంపెనీ. అది 55,000 మంది పనిచేస్తారు. అది స్టీలు, తర్వాత రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆటోమొబైల్స్, పెయింటింగ్స్, తర్వాత రకరకాల వెంచర్ క్యాపిటలు, ఇట్లా డైవర్సిఫైడ్ రంగాల్లో ఉన్న కాంగ్లోమెరేట్ కంపెనీ. ఆఫ్రికాలో, అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో ఇలాగ అనేక దేశాల్లో అది ఉందన్నమాట. అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయితో అతను ఎందుకు అఫేర్ పెట్టుకున్నాడు? ఆ సజ్జన్ జిందాల్ అతను అనుకుంటే ఇంకా పెద్ద హీరోయిన్ల స్థాయిలో వాళ్ళు అతనితో వెళ్ళేదానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే అతని దగ్గర అంత డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రెండోది, అతను బాంబేలో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేక వీళ్ళని ఆశ్రయించాడా? మరి ఈ కుక్కల విద్యాసాగర్ పేరు ఆమె ఎందుకు చెప్తుంది? ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది డ్రామా. ఇందులో పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా వచ్చాయి. అదేంటంటే కాంతి రాణా టాటా, DCP విశాల్ గున్ని, ACP హనుమంతరావు, ADCP రమణమూర్తి, CI శ్రీధర్, SI ప్రదీప్, వీళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. వీళ్ళల్లో ఆల్రెడీ కొంతమంది విశాల్ గున్ని, కాంతి రాణా టాటా వీళ్ళు 16 మందిని పని పాట లేకుండా రోజు ఆఫీస్కి వచ్చి సైన్ చేయమని చెప్పారు కదా.
అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ అధికారుల మీద టార్గెట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారా, లేకపోతే నిజంగా ఆమె చెప్తున్నట్టు అన్యాయం జరిగిందా? దీని మీద ఖచ్చితంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్గా, నిజంగా అమ్మాయి అయితే మాట్లాడుతుంది, అది జరుగుంటే ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి చేయరు అనేది ఏం లేదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా పోలీస్ అధికారులు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రజల్ని లేకపోతే బలహీనుల్ని టార్చర్ చేయడం అనేది కొంతమంది, అందరూ పోలీసులు చేస్తారని కాదు, కానీ కొంతమంది అయితే ఉంటారు. ఇక్కడే మనం అనేక విషయాలు చూస్తున్నాం. ఈవెన్ తెలంగాణలో కూడా పోలీసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో అలాగే అక్కడ కూడా విజయవాడ దీంట్లో చేసి ఉండొచ్చు. అది జగన్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇవి జరగడం అనేది జరుగుతున్నాం. నిన్నటికి నిన్న కూడా మనం ఎమ్మెల్యే మాధవి వాళ్ళ హస్బెండ్ రామచంద్రరావు పోలీసుల ద్వారానే కదా వాళ్ళని టార్చర్ చేశాడు. కాబట్టి ఇవన్నీ కామన్, అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఖచ్చితంగా అయితే ఆమె చెప్పేది వాస్తవమా కాదా, ఆమె చెప్తున్నట్టు సజ్జన్ జిందాల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా అనేది చూడాలి. ఆమె అయితే నాకు భద్రత ఇస్తే నేను వచ్చి కేసు పెడతానంటుంది. కేసు పెట్టిస్తారు ఖచ్చితంగా, వీళ్ళు భద్రత ఇస్తారు. ఇప్పుడు ఎలాగూ బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది కాబట్టి. సో ఆమెను తీసుకొచ్చినాక ఏ స్థాయిలో ఇది జరుగుతుందనేది మనం చూడాలి. అంటే వీళ్ళు నిజంగానే ప్రూవ్ చేయగలుగుతారా ఇదంతా, లేదు ఇదొక మళ్ళొక డ్రామాలాగా, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసే డ్రామాలాగా మిగిలిపోతుందా వైసీపీ వాళ్ళ మీదకి అనేది చూడాలి. ఎందుకంటే మొన్నటి వరకేమో ఆశాజత్వాని అన్నారు, ఇదే తెలుగుదేశం మీడియాలో ఆశాజత్వాని అనే పేరే వచ్చింది. ఇప్పుడేమో కాదంబరి జత్వాని కిందకు వస్తుంది. పూర్తి పేరేమన్నా కాదంబరి ఆశాజత్వాని ఉందో తెలియదు. ఏదేమైనా ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాలి. మరి దీనికి వైసీపీ నాయకులు దీనేంట్లో అంటే సజ్జల్ని దీంట్లో ప్రధానంగా ఇరికిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే సజ్జల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని. నిజంగా అది జరుగుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఆ స్థాయిలో టార్చర్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆమె నాకు ఏదోదో ఇది పంపించాడు, అవన్నీ కూడా చూపిస్తుంది, స్క్రీన్ షాట్లు, పోర్న్ వీడియోలు పంపించాడు, అవన్నీ. ఒక పక్కేమో నాకు పరిచయం అని చెప్తుంది. ఈ కథలోనే అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ఒకరు రాసినట్టుగా ఇంకొకరు రాయట్లేదు. సో ఆమె ఒక విషయం చెప్తుంది, దాని ప్రొజెక్షన్ వేరే రకంగా వస్తుంది. సో మరి ఇప్పుడు సజ్జల జిందాల్ రోల్ ఏంటి, ఈ కుక్కల విద్యాసాగర్ రోల్ ఏంటి, సజ్జల రోల్ ఏంటి, ఈ పోలీసుల కాంతి రానట్టు వీళ్ళు ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళి ముంబైకి వెళ్ళి ఏమైనా పట్టుకొచ్చే స్థాయి ఎందుకు రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా బయటికి రావాలి. మరి అప్పుడు ఎందుకు ఇది ఎప్పుడు లీక్ కాలేదు, వీళ్ళు వెళ్ళిపోయి కూడా భయంతో ఉండిపోయారా, ముంబైలో వీళ్ళు కేసు పెట్టారా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు అక్కడ కేసుకి వెళ్ళలేదు అంటే వీళ్ళ పెట్టిన భయం అలాగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు వీక్ అయితే వీళ్ళు 40 రోజులు టార్చర్ అంటే ఎవరికైనా ధైర్యం ఉండదు, మళ్ళీ చేస్తే మళ్ళీ పట్టుకొస్తారేమో అనే భయం కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా ఒక మహిళ ముందుకొచ్చి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. అది వైసీపీ ఇంకొకటి అనేది అనవసరం. ఎవడైనా నేరం చేస్తుంటే నేరస్తుడే, పార్టీకి సంబంధం లేదు.